సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టంగా చెప్పుకునే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రజలు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయా జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు అధికారులు. చెదురుమదురు ఘటనల మినహా ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూములకు చేర్చారు. జూన్ 4వ తేదీ వరకు వీటిని స్ట్రాంగ్ రూముల్లోనే ఉంచుతారు. కౌంటింగ్ రోజు భారీ భద్రత మధ్య లెక్కింపు కేంద్రానికి తరలిస్తారు. అప్పటి వరకు స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించే వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేసి ట్రాకింగ్ చేశారు. అనంతరం అభ్యర్థుల సమక్షంలో వీటిని స్ట్రాంగ్ రూముల్లో చేర్చారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రత కోసం మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీసీటీవీ పర్యవేక్షణలో నిరంతరం సీఆర్పీఎఫ్, కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్ చుట్టూ పహారా కాస్తున్నాయి. స్ట్రాంగ్ రూముల దరిదాపులకు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములకు తాళం వేసి సీల్ వేశారు. 2 తాళాల్లో ఒకటి కలెక్టర్ వద్ద, మరొకటి ఎన్నికల అధికారి వద్ద ఉంటుంది. స్ట్రాంగ్ రూములను ప్రతిరోజు రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. కంప్లీట్గా వాళ్ళ సమక్షంలోనే సీలింగ్ జరిగింది. కంప్లీట్గా వాళ్ళు చూసుకున్నారు. దాంట్లో అనేది పవర్ అనేటువంటిది మన కంట్రోల్లో బయటకు తీసాం కాబట్టి దానికి 2 తాళాలు వేసాము. ఒక తాళం కలెక్టర్ రిప్రజెంటేటివ్ దగ్గర ఉంటుంది, ఒక తాళం అనేది ఆర్ఓ దగ్గర ఉంటుంది. ఎంటైర్ బిల్డింగ్ అంతా కంట్రోల్గా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ దగ్గర ఉంటుంది. బయట మన సివిల్ పోలీస్ కంట్రోల్లో ఉంటుంది. సీసీటీవీస్ అనేటువంటివి ఉన్నాయి. ఆ సీసీటీవీస్లో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేటువంటిది క్లియర్గా ఉంటుంది. ఇక మూడంచెల భద్రతలో భాగంగా మొదటి అంచెలో కేంద్ర బలగాలు రక్షణగా ఉంటాయి. ఆ తర్వాత 2 అంచెల్లో రాష్ట్ర పోలీసులు ఉంటారు. భద్రతా సిబ్బంది 3 షిఫ్టుల్లోనూ పనిచేస్తూ పహారా కాస్తుంటారు. స్ట్రాంగ్ రూముల లోపల బయట సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంటుంది. జూన్ 4వ తేదీన ఉదయం ఆ గదులను తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లోనే ఉండనున్నాయి. ఏపీలో పోలింగ్ శాతంపై ఈసీ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. రాష్ట్రంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 2019 ఎన్నికల్లో 79.2% పోలింగ్ నమోదైందని, 0.6% పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం 79.8% పోలింగ్ జరిగిందన్నారు ఆయన. నిన్న రాత్రి 12 గంటల వరకు 78.25% నమోదైనట్లు అంచనా వేశారు. 1.2% పోస్టల్ బ్యాలెట్తో కలిపి 79.4% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నుంచి తుది ప్రకటన ఇంకా రాలేదు. ఏపీలో జరిగిన పోలింగ్ పై సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా ఓటు వేశారన్నారు. తనకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలి వచ్చిన అవతాతలకు, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, రైతన్నలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, యువతీ యువకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం చెమటోడ్చి శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారాయన. ఇప్పటి వరకు సాగిన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నానంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్. అటు ఓటమి భయం, ఇటు ఫ్యాను వైపు జనం. దీన్ని పచ్చముక్కలు తట్టుకోలేకపోయాయి. పేదలపై దాడులకు తెగబడ్డాయి. పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాయిజంతో బడుగులు భయభ్రాంతులకు గురయ్యారు. టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతో మహిళలపై దాడులకు పాల్పడ్డారు. గురజాల మండలం కొత్త గణేష్నిపాడులో బీసీ మహిళలను టార్గెట్ చేసి మరీ చితకబాదారు. ఇళ్లల్లోకి చొరబడి కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లను ధ్వంసం చేశారు. అయితే బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి పైన దాడికి ప్రయత్నించాయి పచ్చమూకలు. గ్రామంలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలిస్తున్న సమయంలో కూడా పెద్ద సంఖ్యలో టీడీపీ మూకలు కర్రలతో వచ్చి బీభత్సం సృష్టించారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి గాల్లోకి కాల్పులు జరపడంతో టీడీపీ గూండాలు అక్కడి నుంచి పరారయ్యారు. పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. బీసీ మహిళలపై దాడులు జరుగుతుంటే ఎస్పీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్. గొడవలు జరుగుతున్నా ఎస్పీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారాయన. మగ
మగవాళ్ళు అందరూ కూడా, అక్కడున్న మగవాళ్ళు కానీ అందరూ కూడా, పిల్లలందరూ కూడా చాలామంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పొలాల్లో పడుకొని భయపడి, రోజు మార్నింగ్ మేమందరం కూడా ఏదైతే పొద్దున్న దాదాపు 12 గంటలకు కూడా అక్కడున్న మహిళలందరూ కూడా గంగమ్మ గుడిలో దాచుకోవాల్సిన పరిస్థితి, తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉంటే మేము కానీ ఏదైతే మహేష్ని కానీ ఇద్దరం కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఇళ్ళకి తీసుకొచ్చి ధైర్యం చెప్పే కార్యక్రమం చేయబోతూ ఉంటే మహిళల మీద దాడి చేశారు, ఇళ్ళ మీద దాడి చేశారు, ధ్వంసం చేశారు, దొమ్మి చేశారు. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం ఈ రోజుకి కూడా చేయలేదు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బరితెగించారు. కారంపూడిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల షాపులపై దాడి చేసి ఒక షాపుకు నిప్పంటించారు. టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజున టీడీపీ అరాచకాలపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ చేసిన విధ్వంసంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ ప్రశ్నించారు ఆయన. ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ డీజీపీతో పాటు ఐఏఎస్, ఐపీఎస్లను కూడా మార్చింది. ఈ సమయంలో కూడా ఈసారి పోలింగ్ సక్రమంగా నిర్వహించలేకపోయారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలంటూ ఈసీని కోరారు అంబటి రాంబాబు. ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇన్ని ఎన్నికలు జరిగాయి, ఎప్పుడు కూడా ఇంత అధ్వాన్నంగా, ఇంతగా పోలీస్ ఫెయిల్యూర్ ఎప్పుడూ లేదు అంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది. అనేక సంఘటనలు జరిగాయి, అనేక గందరగోళాలు జరిగాయి. కొన్ని బూతుల్ని ఆక్రమించుకుంటే పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసులు అటెండ్ కానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఏలూరు జిల్లా దెందలూరులో పోలింగ్ సమయంలో టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ బాధితులను ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పరామర్శించారు. ఓటమి భయంతోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఒక రౌడీ షీటర్కు బీఫామ్ ఇచ్చి అరాచకాలకు నిద్రలేపాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పకుండా ప్రజలే శిక్షిస్తారన్నారు ఆయన. కావాలని గొడవలు సృష్టించి కొప్పులేరు కూడా ఒకటే కాదు, ఈరోజు కొవ్వలులో అదే సంఘటన, పాలగూడెం అదే సంఘటన, చేటపర్ర అదే సంఘటన, మాదేపల్లి అదే సంఘటన, జాలిపూడి అదే సంఘటనలు, పాపిరాజగూడెం అదే సంఘటనలు. పాపిరాజగూడెంలో మీరు పొడి చేశారు, విజయరాయలో గొడవలు. అసలు ఏ గ్రామంలో, ప్రతి గ్రామంలో కూడా మీరు అల్లరి మోకలుగా తయారై ఈరోజు మా మీద దాడి చేస్తానికి ప్రయత్నం చేశారు. ప్రజలు దీని అన్నీ కూడా గమనించి నీకు తీర్పిచ్చారు. తప్పకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీని పూర్తిగా బంగాళాఖాతంలో కలపబోతూ ఉన్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ రెచ్చిపోయింది. అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాదాపు 300 మంది పచ్చమొక్కలు దాడులకు తెగబడ్డారు. కూచువారిపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని తగలబెట్టి విధ్వంసాన్ని సృష్టించాయి. ఓటమి భయంతోనే టీడీపీ నేతలే పులివర్తి నాని దాడులు చేయించారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి తెగబడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. జూన్ 4న ఫలితాల తర్వాత విశాఖపట్నంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇందుకు సంబంధించిన తేదీని త్వరలో ప్రకటిస్తామని అన్నారు. గతంలో అందించిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని అన్నారు. పేదల వర్గాల అభివృద్ధి సీఎం జగన్తోనే సాధ్యమన్నారు. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్ 4ని లెక్కింపవుద్ది. ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షలని నెరవేర్చడమే కాకుండా ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ జోరు మరింత పెరిగిందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత అన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారని ఆమె చెప్పారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా నెరవేర్చారని తెలిపారు.
ఓవరాల్గా కూడా ఫ్యాన్ గాలి హోరుగా జోరుగా అనుకున్నట్టుగా గత 1 వీక్ నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అనేది సర్వేలు కావచ్చు, ప్రజల అభిప్రాయం కావచ్చు, ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం వచ్చి వైఎస్ఆర్సీపీకి సంపూర్ణంగా సపోర్ట్ ఇస్తారు, మంచి మెజార్టీ ఇస్తారు, గౌరవంగా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. దాని తద్వారా నాకు ఆడబడుచుకి గౌరవిస్తారు, ఆడబడుచుని ఆశీర్వదిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య సాగిన ఎన్నికలన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. జనసేన గెలిస్తే తాడేపల్లిగూడెంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయన్నారు. తాను ఒక్కడినే 1000 మందితో సమానమని, రౌడీజం గూండాయిజం తన ముందు సాగవనన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఇది నిజంగా ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎలక్షన్. ఇది పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన మహాభారత యుద్ధం లాంటిది ఎలక్షన్. ఇది కుట్రసత్రం ఒక్కడే 1000 మందితో సమానం. నేను వెళ్ళానంటే నేను రావడమే వాళ్ళు చాలా ఆనందపడతారు. నేను నాకు ప్రొటెక్షన్ కావాలా, లేకపోతే నాకు ఇంకేమైనా కావాలా, లేకపోతే దానికన్నా గుండాలని రౌడీలు వేసుకెళ్ళాలా. ఎవడైతే గుండాయిజం రౌడీజం చేస్తాడో వాడికి భయం ఉంటుంది. ఏమో ఎవడొచ్చినా మీద అటాక్ చేస్తాడో అని వెనకాల నలుగురు 10 మందిని 20 మంది వెనకాల తీసుకెళ్తారు. మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర రాజకీయాలను మార్చేసిందన్నారు కేటీఆర్. 2 జాతీయ పార్టీలకు బీఆర్ఎస్ ముచ్చమటలు పట్టించిందన్నారు. 3 పార్టీలు తమ పార్టీకే అధిక ఎంపీ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారాయన. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి. 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది. ఏ జిల్లాకి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు. 1 సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 సీటన్న గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ 2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించే స్థితి నెల రోజుల లోపలనే తెచ్చింది మా గులాబీ దండు, మా గులాబీ సైనికులు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తక్కువలో తక్కువ 9 సీట్లు వస్తాయనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా మంచి రిజల్ట్ అయితే 13 సీట్లు వస్తాయనన్నారు. బీఆర్ఎస్ ఎలక్షన్ ఎలా చేసిందనే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుందన్నారు. ఎవరి ఓట్లు వాళ్ళు తీసుకుంటే ఎలక్షన్ అంచనా వేయొచ్చునన్నారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ 20,000 మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీకి మొత్తం 210 సీట్లు కూడా దాటేలా లేదన్నారు. రేపటి నుంచి ధాన్యం కొనుగోలు, రుణమాఫీపై దృష్టి పెడతామన్నారు సీఎం రేవంత్. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తామన్నారు. అలాగే కరెంటు విషయంలో కావాలనే కొందరు అధికారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు ఒక మెకానిజం ఏర్పాటు చేశాడని, ఎన్నికల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూశారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ప్రధాన రహదారి మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓటు వేసేందుకు సొంతోళ్లకు వెళ్లిన హైదరాబాదీలు తిరుగు ప్రయాణం అవ్వడంతో రహదారులు వాహనాలతో నిండిపోయాయి. అబ్దుల్లాపూర్ మెట్, బాటసింగారం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. పబ్లిక్ రిటర్న్ అవడంతో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు రద్దీగా మారాయి. నేషనల్ డీటెయిల్స్ చూస్తే ఉత్తరప్రదేశ్లోని వారణాసి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్డీఏ కీలక నేతలతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు దాదాపు 25 మంది ఎన్డీఏ నేతలు మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేయడం వరుసగా ఇది 3వసారి. 2014లో ప్రధాని తొలిసారి ఇక్కడ పోటీ చేయగా 56% ఓట్లతో విజయం సాధించారాయన. ప్రముఖ సినీ నటి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండి లోక్సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన పలువురు బీజేపీ నేతలతో కలిసి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. మండి నుంచి పోటీ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు కంగనా. మండి ప్రజల ప్రేమ ఆదరణతో పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ముంబైలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివాన బీభత్సానికి ఘట్కోపర్లోని సమతానగర్లో పెను విషాదం చోటు చేసుకుంది. 100 అడుగుల ఎత్తైన హోర్డింగ్ పక్కనే ఉన్న రైల్వే పెట్రోల్ పంపుపై పడింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరగ్గా మరో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చునని అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో 30 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ, సిఆర్పీఎఫ్ డీఐజీ సమక్షంలో లొంగిపోయినట్లుగా ప్రకటించారు. మావోల హింసాత్మక పద్ధతి నచ్చక జనజీవన స్రవంతిలో కలిశారని ఎస్పీ ప్రకటించారు. లొంగిపోయిన 9 మంది మావోలపై 39 లక్షల రూపాయల రివార్డు ఉంది. లొంగిపోయిన 30 మంది మావోలకు పునరావాస పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు జిల్లా ఎస్పీ. ఇప్పటి వరకు బీజాపూర్ జిల్లాలో 180 మంది మావోలను అరెస్టు చేశామన్నారు. 79 మంది మావోలు లొంగిపోయారన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోలు ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారు బీజాపూర్ జిల్లా ఎస్పీ. గోల్డ్ రేట్స్ విషయానికి వస్తే అక్షయ తృతీయ సందర్భంగా భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు కూడా పసిడి ధరలు గరిష్టంగా 430 రూపాయలు తగ్గింది. దీంతో తులం బంగారం ధర 72,820 రూపాయలుగా ఉంది. బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. కేజీ వెండి ధర 90,700 రూపాయలుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. 328 పాయింట్ల లాభంతో 73,104 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 114 పాయింట్ల లాభంతో 22,218 వద్ద నిఫ్టీ కొనసాగింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఓ అభిమాని మ్యాచ్ బాల్ను దొంగిలించాలని చూడడం వీడియోలో ఉంది. తన చేతికి అందిన బాల్ను ఆ ఫ్యాన్ ఏకంగా తన ప్యాంట్లో వేసుకున్నాడు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు అతని వద్ద నుంచి బాల్ తీసేసుకున్నారు. అప్డేట్స్ చూద్దాం. వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఉక్కపోతలు, ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు 4 రోజుల ముందుగానే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నట్లుగా తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నట్లుగా వెల్లడించారు. స్క్రీన్ 90లో ఇప్పుడు రియల్ న్యూస్ చూద్దాం. Rai TV non-stop news updates.